అరే ఆ జీపులో నుంచి పోలీసుడు దిగొస్తే మనం పట్టేసుకుంటే ఏంటో పరిస్థితి. ఒక్క చేయాలంటాడు మా వాడైతే మామూలు డేరు కదా. హలో అండి, నేను మీ బీసం మహేష్. మేము రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మా ద్వారకాతుర్ల నుంచి పంగుడుగూడెం అయితే బయలుదేరుతున్నాము. ఇంకా వెళ్లే దారిలో మా వాడితో షార్ట్లు అయితే తెక్కొట్టేస్తున్నాడు. ఇంకా మన సూర్యచంద్రపేట దగ్గరలో ఉన్న కొత్త పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అలా పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాము. ఇంకా అలా ఎదరికొచ్చి చూస్తేనేమో మన పంగుడుగూడెం బిజ్జి పక్కన అయితే గుడి ఉంటది కదా, ఆ గుడి ఏమంటూ ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఇక్కడ అయితే అంగరంగ వైభవంగా అయితే లైటింగులతో మరి జనాలతో మరి వంటలతో బాగా చేస్తున్నారు. మరి మేము ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయాము. ఫైనల్ గా మన పంగుడుగూడెం హైవే కింద అయితే ఉన్నాము. ఎదురుంగేమో పోలీస్ వ్యాను. ఇంకా మా ద్వారకాతంలో పోటీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ గా మన పంగుడుగూడెం హైవే పైకి అయితే వచ్చేసాము. అసలు మీకు చెప్పాలంటే ఒక పక్క ఈ లారీలు బస్సులు వెళ్ళినట్టే ఉంటున్నాయి. ఇంకా ఫైనల్ గా మేమైతే షూట్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా భీముడులో అయితే వచ్చాము ఫుడ్ కోసం. ఒక్క ఫుడ్ సెంటర్ కూడా అయితే లేదు. ఇంకా గుడి పక్కన ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంది. అసలు చెప్పాలంటే అండి మీకు ఇప్పటికే టైం అయితే 11 అవుతుంది. ఈ టిఫిన్ సెంటర్ ఉండడం కూడా చాలా గ్రేట్. ఇంకా ఫస్ట్ ప్లేట్ మా ఆవిడకే పెట్టించారు కదా అని టిఫిన్ ఎలా ఉందా అంటే సూపర్ ఉందన్నాడు. ఇక్కడ మా ఆవిడకే కాదు నాకు కూడా అయితే చాలా బాగుంది టిఫిన్ అయితే. ఇంకా మరి మేము టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరిపోతామండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, బాయ్ బాయ్.